హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే మనం అవిసె గింజల కారపొడి ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన బాండీ పెట్టుకొని 1 కప్పు జీలకర్ర, 2 కప్పులు ధనియాలు, వేసి దూరగా వేయించుకోవాలండి. మంచిగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అవిసె గింజలు 2 కప్పులు కూడా వేయించుకోవాలండి. ఇవి వేగాయని మనకి ఎలా తెలుస్తుందంటే అవి చిటపట్లాడుతూ ఉంటాయండి. పగిలి చిటపట్లాడుతుంటే అప్పుడే వేగినాయని తెలుసుకొని వాటిని మనం దించేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, అవిసె గింజలు అవి వేగిపోయాయండి. అలా పగులుతూ ఉంటాయి గింజలు అనేది. వేగినప్పుడు అలా అయితేనే పర్ఫెక్ట్గా వేగినట్టండి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ తర్వాత పచ్చెనపప్పు 2 కప్పులు వేయించుకుందామండి. పచ్చెనపప్పును కూడా కొంచెంగా దూరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ తర్వాత నేను ఒక 100 గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నానండి. ఎండుమిర్చిని కూడా ఆయిల్ వేయకుండా దూరగా వేయించుకుంటున్నాను అనమాట. ఆయిల్ అనేది నేను ఎక్కడా వాడలేదండి. అసలు ఆయిల్ అవసరం లేదు. ఎందుకంటే ఇది మనం డైట్ ప్లాన్లో ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఈ కారపొడి రోజుకు ఒక 2 స్పూన్లు తిన్నా హెల్త్కి చాలా మంచిదండి. మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదండి, అది పూర్తిగా కరిగిపోతుంది. దీంట్లో వెల్లిపాయలు కూడా నేను 2 పెద్ద వెల్లిపాయలు తీసుకున్నానండి. పాయలు వలిచి పక్కన పెట్టుకొని ఇవన్నీ మిక్సీ చేసుకోవాలన్నమాట. ముందుగా అవిసె గింజలు, ధనియాలు, పచ్చెనపప్పు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకున్నాక ఆ తర్వాత లాస్ట్లో ఎండుమిర్చి, వెల్లిపాయలు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ పొడి ఒక ప్యాన్లోకి తీసుకున్నాక ఈ పొడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఎండుమిర్చిని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఈ కారపొడిలోనే మళ్ళీ వెల్లిపాయలు మనం తీసుకున్నాం కదండి, వెల్లిపాయలు కూడా వేసి ఉప్పు సరిపడా వేసి రుచికి సరిపడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కారపొడిని మనం ముందే మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అవిసె గింజలు, ధనియాలు ఆ పొడిలో వేసి కారపొడిని కలుపుకోవాలండి. నేనైతే ఎక్కడ ఒక్క చుక్క నూనె అనేది వాడలేదండి. హెల్త్కి ఇదైతే చాలా మంచిది. డైట్ చేసే వాళ్ళే కానీ ఎవరైనా అండి, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు తినొచ్చు. ఎందుకంటే అవిసె గింజలు, ధనియాలు ఇవన్నీ చాలా మంచి. అందులో ఎల్లిపాయలు కూడా ఎక్కువ వేసాను కదండి. ఇవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి అన్నమాట. మనం టిఫిన్లో కానీ వేడి అన్నంలో కానీ తిన్నా మన హెల్త్కి చాలా మంచిదండి. ఈ కారపొడి అనేది మన డైలీ లైఫ్లో అలవాటు చేసుకుంటే మన హెల్త్ చాలా చక్కగా బాగుంటుంది. చూసారు కదా, ఎంతో చక్కగా ఉండే అవిసె గింజల కారపొడి రెడీ అయిపోయిందండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి అవిసె గింజల కారపొడి రెడీ అయిపోయిందండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.